నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. విద్యార్థులు క్రమశిక్షణ అంకితభావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి అన్నారు. ఈ మేరకు నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగర శివార్లలో ఉన్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శనివారం యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజే రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజే రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాలలో రాణించాలని, వారికి తల్లిదండ్రులు కూడా కొంత సమయం కేటాయించి వారికి సలహాలు సూచనలు చేయాలని కోరారు. తమ విద్యా సంస్థలో చదువుతో పాటు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ఆల్రౌండర్ డెవలప్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నూలులో విద్యారంగాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో అత్యాధునిక విద్యా ప్రమాణాలతో రాష్ట్రంలోనే మంచి విద్యను అందించే విద్యా సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఆర్ఎస్ రెడ్డి, ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ షేఖాన్ మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎక్సెల్లా 2024 యాన్యువల్ డే జరుగుతున్నది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అట్లాగే పేరెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యాక్చువల్గా మెటమార్ఫసిస్ అనే స్కీమ్తో చేస్తున్నాము. గొంగలి పురుగు చీతాకోక చిలుకగా ఎట్లా మారుతుందనే ప్రోగ్రాంలో భాగంగా ఇది చేస్తున్నాము. పిల్లలందరూ కూడా ఇంత పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పి ఎప్పుడు ఊహించలేదు. పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళు చేసే ప్రోగ్రాం అంతా వీక్షిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు రాయలసీమలోనే ఒక ముఖ్యమైన స్కూల్గా గుర్తించబడింది. 2030కి ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప సంస్థగా కూడా గుర్తించబడేటట్లు చేస్తామని చెప్పేసి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 46వ వార్డులో జరిగిన టీజీ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. 46వ వార్డు బుధవారపేటలో టీజీ భరోసా యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. 40వ వార్డులో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమానికి వచ్చిన యువనేత టీజీ భరత్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎదురువెళ్లి ఆయనకు స్వాగతం పలకటం విశేషం. ఈ సందర్భంగా తమ ప్రాంతంలోని సమస్యలను వారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సుంకన్న, సంజీవలక్ష్మి, మధుసూదన్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలన చూసిన ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి, ఈ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నగరంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సంక్షేమం, అభివృద్ధి అందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు తీసుకొచ్చారన్నారు. దీంతోపాటు కర్నూలులో ఉన్న సమస్యలను దగ్గర నుండి చూసి తాను కూడా 6 గ్యారంటీలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ అమలు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో యువత పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో యువతీ యువకులు నిరాశలో పడిపోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు విజన్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావటం ఖాయమన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అరికడతామని తెలిపారు. కర్నూలులో తాను గెలిచి ప్రతి ఒక్కరికి మంచి చేస్తానన్నారు. ప్రజలందరూ తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గుడ్ ఈవినింగ్, నమస్కారం అమ్మా. మే 13న ఎలక్షన్స్ ఉంది. 5 ఏళ్ల జీవితం అమ్మా, మీకు కూడా 5 ఏళ్ల జీవితము. సో ఓటేసే ముందు ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఎవరు చేసేవాళ్ళు, ఎవరు చేయగలుగుతారు, అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు, సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇచ్చినది కరెక్ట్గా అరువులకు వచ్చేలాగా ఎవరు చేయగలుగుతారు అనే నాయకునికి వేయాలమ్మా. ఏమ్మా ఓటేస్తారా? మీకే తల్లి ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. తర్వాత జెన్యూన్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇక్కడే వచ్చినప్పుడే ఒకరిని కలిసిన
ఎమోషనల్గా చెప్పేదానికన్నా ప్రాబ్లమ్స్ ఎవరు ఎట్లా ఏం చేయగలుగుతారు అనేది వివరణ ఇవ్వాలా. ఎప్పుడైనా కానీ జనాలు పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే డెమోక్రసీ అనేది కరెక్టే, అడగాల, క్వశ్చన్ చేయాలా. బట్ పవర్లో లేం. మేము పవర్లో ఉంటే ఏమన్నా సాధించగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాము. జెన్యూన్గా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను ఇచ్చే 6 గ్యారంటీల్లో 5 ఏళ్లలో చేస్తానని హామీ ఇస్తున్నా. చేయని పక్షం 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అంత గట్టి గ్యారంటీ నేను ఇస్తున్నా. సో మీరందరూ కూడా ఒక అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కులము మతం కాదమ్మా చూడాల్సింది, ఎలక్షన్లలో మనిషిని చూడాలా. మనిషి ఎట్లాంటోడు, ఏ రకం మనిషి, కబ్జా చేసేవాడా లేకపోతే డబ్బులు కొట్టేవాడా ఎవడు అని గమనించి అట్లా వాళ్ళకేస్తే న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. గుండె మీద చేతులు వేసుకొని హ్యాపీగా పండుకోవచ్చు. అవునా కాదమ్మా? చెప్పేది కరెక్టే కదా? సో మీరందరూ కూడా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. ఎందుకంటే మా దగ్గర లీడర్ వచ్చి విజనరీ లీడర్ చంద్రబాబు గారు. ఎన్నో మీరు చూసిన పక్కన హైదరాబాద్ ఈరోజు ఆ స్థాయికి ఉంది అంటే చంద్రబాబు గారు వేసిన సీడే ఈరోజు అంత గ్రోత్ వచ్చింది. సో అట్లాంటి నాయకుడు మన దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకొని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ అధ్యక్షుడు కంచర్ల సురేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ అధ్యక్షుడు కంచర్ల సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టాన్ని గురించి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా తాము సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నామన్నారు. ప్రజల్లో ప్రతి ఒక్కరికి విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి అవకాశాలు కలగచేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతిపై సమాచార హక్కు చట్టం ద్వారా నిజాలను బాహ్య ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. సమాచార హక్కు చట్టంపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏదైతే ఈరోజు సమాజంలో అవినీతి పేరుకుపోయిందో, ఏదైతే సమాజంలో యొక్క ప్రజలు నిరుపేద ప్రజలకు అన్యాయం జరుగుతుందో, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మహిళలపైన, రైతులపై జరుగుతున్న అనేక రకాలైన అవినీతి మీద ప్రధానమైన ఎజెండాగా మా సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ అనేది ముందుకెళ్తుంది సార్. దాంతోపాటు ఈరోజు కర్నూలు జిల్లాలో ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న అవగాహన సదస్సు కూడా పెద్ద ఎత్తున రావటం, దానికి మీడియా మిత్రులు సపోర్ట్ ఇవ్వటం కూడా చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్కరూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వార్షికోత్సవాల్లో భాగంగా నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరాన్ని అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ తేజ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి చూపిన సేవా బాటలో మెగా అభిమానులు ముందుకు సాగుతున్నారన్నారు. తమ అభిమాన హీరో చిరంజీవి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు వరకు కూడా ఎంతోమంది అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేయటం జరిగిందన్నారు. అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు మెగా అభిమానుల ఆధ్వర్యంలో చేపడతామన్నారు. ఈరోజు భారీ ఎత్తున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు పాల్గొని
రక్తదానం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంజునాథ్, సుధాకర్, బజారీ, షబ్బీర్, సతీష్, గోవిందు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మార్చి 27వ తేదీ గ్లోబల్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా ఈ వారం రోజులు ఆయన జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహించబడుతుంది జిల్లా వ్యాప్తంగా. దానిలో భాగంగా ఈరోజు కర్నూలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో రామ్ చరణ్ గారి అభిమానులందరూ కూడా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కర్నూలులో ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఆయన జన్మదిన సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మేమందరం కర్నూలు జిల్లా చిరంజీవి మరియు రామ్ చరణ్ అభిమాన సంఘం తరఫున ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మన రాష్ట్రానికి కాదు, చిరంజీవి గారికే కాదు, రాష్ట్రానికి అందరికి కూడా మంచి పేరు తీసుకొని రావాలని, అలాగే అభిమానులకు ఎప్పుడూ అండదండగా ఉండాలని కోరుకుంటూ ఆయన కర్నూలు జిల్లా నుంచి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినం పురస్కరించుకొని వారం రోజులుగా జన్మదిన వేడుకలు జరుపుతున్నాం కర్నూలు జిల్లాలో. ఈ కార్యక్రమానికి సహకరించిన మెగా అభిమానులకు మరియు జనసేన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లా మెగా అభిమానులకు, రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఈ రక్తదాన కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం ఇస్తున్న ప్రతి ఒక్క అభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే క్రీడలకు మించిన సాధనం మరొకటి లేదని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని షిరిడి సాయి నగర్లో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నంద్యాల చెక్పోస్టు వద్ద ఉన్న షిరిడి సాయి నగర్లో ఉన్న మున్సిపల్ స్టేడియంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, గంజాయి లాంటి మత్తు మాదక ద్రవ్యాల వినియోగం సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో పిల్లలు వాటికి బానిసలుగా మారకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల దేహదారుఢ్యం, క్రమశిక్షణ, అంకిత భావం పెరుగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొన్న శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని తెలిపారు. దేశానికి నిజమైన సంపద భావి భారత పౌరులైన చిన్నారులే అని తెలిపారు. క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలంటే క్రీడలను మించిన సాధనం మరొకటి లేదని తెలిపారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల చిన్నారుల్లో యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. కరాటే సాధన చేసే చిన్నారులు సుదీర్ఘమైన శ్వాస తీసుకోవటం ద్వారా మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. ముఖ్యంగా ఈ వేసవి నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్న తరుణంలో ఎక్కువగా నీటిని తాగాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. లేదంటే డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బకు గురి అయ్యే ప్రమాదంతో పాటు మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఎండాకాలంలో ఎక్కువగా స్వచ్ఛమైన మంచినీటిని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీటిని తాగటం వల్ల కలరా, మలేరియా, టైఫాయిడ్, పసిరికలు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు చిన్నారులకు, బాలబాలికలకు ఈ మార్షల్ ఆర్ట్స్ బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు రాఘవేంద్ర శిక్షకుడు నిర్వహించడము, వారికి బెల్ట్లు ప్రదానం చేసి సర్టిఫికేట్లు ఇవ్వడము నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. సో పిల్లలు, ముఖ్యంగా వృద్ధులు ఈ ఎండ తట్టుకోలేరు. కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ పొద్దున్నే ముగించుకోవాలా, లేదంటే సాయంకాలం పూట పెట్టుకోవాలి. అందులో ఎండాకాలంలో దాహం తట్టుకోలేక నీళ్లు ఎక్కడంటే అక్కడ తాగుతుంటారు. ఆ నీళ్లు కానీ శుభ్రంగా లేకపోతే ఆ నీటి కంటామినేషన్ వలన టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటరైటిస్, పసిరికలు ఇటువంటి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలను వాళ్ళు టార్గెట్ చేసుకొని 9th క్లాస్ 10th క్లాస్ ఉండే పిల్లలకు గంజాయి సప్లై చేస్తున్నారు. రకరకాలుగా చాక్లెట్ల రూపంలో సప్లై చేస్తారు. ఒకసారి ఆ చాక్లెట్కి అలవాటు పడినాడంటే ఆ పిల్లలు ఆ చాక్లెటే కావాలని కొనుక్కొని వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ పంపించడమే కాదు, వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు
మార్కులు ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చాలా చూసుకోవాలా. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ మధ్యన స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వలన పిల్లలు ఏం చూస్తారో స్మార్ట్ ఫోన్లో మనకు తెలియదు. ఆ స్మార్ట్ ఫోన్ ఇవ్వకుంటే వాళ్ళు ఎంతైనా ఆహాకారాలు చేయడము, ఒక్కోసారి ఆగాయిత్యాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ బాధ్యత, సామాజిక బాధ్యత అందరి మీద ఉంది. అందరూ జాగ్రత్తగా ఉంటూ ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ మరిన్ని ఎంకరేజ్ చేయాలని నేను రాఘవేంద్ర గారిని కోరడం జరిగింది. కర్ణాటక రాష్ట్రం తరహాలో మన రాష్ట్రంలో కూడా ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జంగమ సంక్షేమ సంఘం నాయకులు నాగేశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు నగరంలో ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ చండికాంబ సమేత శ్రీ స్వయంభూ సోమేశ్వరి లింగోద్భవ శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య జయంతి కార్యక్రమం కర్నూలులో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో జగద్గురువు రేణుకాచార్య జయంతి వేడుకలను అధికారికంగా జరుపుతున్నారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించాలని వారు కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ర్యాలీ చేయకుండా దేవాలయంలో జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జంగమ సంక్షేమ సంఘం, కర్నూలు నగర సంక్షేమ సంఘం నాయకులు విశ్వేశ్వరయ్య, బసవరాజు, మల్లీశ్వరయ్య, నాగేశ్వరయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీరశైవ ధర్మానికి మూల పురుషులైనటువంటి ఆది జగద్గురువులు, జగదాది జగద్గురువులు శ్రీ రేణుకాచార్య మహాస్వామి జయంతి ఉత్సవాలను ఈరోజు మన కర్నూలు నగరంలో కర్నూలు జంగమ సంక్షేమ సంఘం టౌన్ వారి తరపున ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మామూలుగా ఇది వీరశైవులందరూ పాటించవలసినటువంటి ధర్మం, యుగాలకు పూర్వమే ఉన్నటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మం ఇది. ఈ ధర్మానికి మూల పురుషులు ఆది జగద్గురు రేణుకాచార్య స్వామి వారి యొక్క కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ పంచముఖముల ద్వారా ఉద్భవించినటువంటి ఈ ఆది జగద్గురు రేణుకా జయంతి ఇక్కడ మనం అందరం కలిసి ఐకమత్యంగా వీరశైవులందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ఈనాటి ప్రత్యేకత మున్ముందు కూడా ఇంకా గొప్పగా ర్యాలీ అయితేనేవి, కొన్ని ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ర్యాలీ లేకుండా మనం ఇక్కడే జరుపుకోవడం జరిగింది. జిల్లాలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందించాలని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కోరారు. ఈ మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల నిర్వహణ శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1 or 2 times మనం చూసుకొని వెళ్ళాలి. అదర్వైజ్ అనవసరంగా జెన్యూన్ ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చి మనం వెళ్ళినప్పుడు అనవసరంగా దానికి ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో పోలీస్ మెన్ కూడా ఉంటారు. కాబట్టి లోకల్ ఎస్హెచ్ఓ కానీ తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఒకసారి ఇన్క్లూడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అక్కడ ఏదైతే అనవసరమైన ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఎంసీసీ వైలేషన్ కేసెస్, ఇప్పుడు ఎంసీసీ వైలేషన్ కేసెస్ మోస్ట్లీ ఇప్పుడు మనకి ఏంటంటే పాంప్లెట్స్, ఇప్పుడు పోస్టర్స్, హోర్డింగ్స్ మీద ఉంటుంది. వన్స్ క్యాన్వాసింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఎంసీసీ వైలేషన్ కేసెస్ ఎక్కువ మనకు రిపోర్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ కూడా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు కేసెస్ రిజిస్టర్ చేయడం. కాబట్టి లోకల్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్ ఎంత కోఆర్డినేషన్గా ఉంటే అంత మనకు న్యూసెన్స్ లేకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎంసీసీ వైలేషన్ కేసెస్లో కూడా అది కోఆర్డినేషన్గా ఉండాలి. సో సెక్టర్ ఆఫీసర్స్ మెయిన్ రోల్. సో కాబట్టి కాన్స్టెంట్ టచ్లో ఉండండి, ఎస్పెషలీ మా డిపార్ట్మెంట్ వాళ్ళతో. సో అంత హోల్ మన ఇంతమంది ఇక్కడ ఇంతమంది లాజిస్టిక్ సపోర్ట్ కానీ ఇంతమంది ఇక్కడ పనిచేస్తున్నాం. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మొత్తం దీని ప్రాసెస్ మీద ఉంటున్నారంటే మీ అందరికి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ మోటో ఏంటంటే నో వైలెన్స్, నో రీపోలింగ్. ప్రజెంట్ మన ఎలక్షన్ కమిషన్ చెప్పినది. సో దీనికి అందరికీ ఇప్పుడు మనం ఎలక్షన్ కమిషన్ కింద డెప్యుటేషన్ ఉన్నాం. మేమందరం ఇంక్లూడింగ్ ఎస్పీ కూడా మన కార్యక్రమానికి కింద పనిచేస్తారు. కాబట్టి మన టీం అంటే కర్నూలు టీం, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని మన ఎలక్షన్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మీకు కోరుతున్నాను. మీ అందరికీ తెలిసి లాంగ్ కంటిన్యూస్గా మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి. మనకి మనం ఓన్గా మోటివేషన్ చేసుకొని మనం ఎలక్షన్స్ని ఎక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో ఎక్కడ రీపోలింగ్ కానీ ఎక్కడ ఎంసీసీ వైలేషన్స్ కానీ అంటే మేజర్ వైలేషన్స్ ఎక్కడ జరగలేదు. కాబట్టి మనం మేడం లీడర్షిప్లో మనకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి సపోర్ట్ అయినా మేము ఇస్తాము. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.